ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం తీర్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనని జ్ఞాపకం తీర్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యముగా ఉంచేదను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, నా సంతతి వారి దేవుని దృష్టికి అనుకూలలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచి వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఆయన మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం, భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకుము, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైవిధ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని విడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, నాయన, మీరు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభావం, మీరే నిబంధన చేసిన దేవుడు ప్రభావం, దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభువుకి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.